హరి ఓం. ఆరో సూర్య శ్రోతలందరికీ స్వాగతం అండి. మనం మొన్న ఉపోద్ఘాతం చెప్పుకున్నాం. ఇంతకుముందు భావాలు, సూక్తులు, వీటిపై ది మదర్ యొక్క వ్యాఖ్యానం. అంటే ఇదే శ్రీ అరవిందుల యొక్క థాట్స్ అండ్ ఎఫోరిజమ్స్. దీని గురించి మదర్ చేసినటువంటి కామెంటరీ తోటి మనం ఇది చదువుకుంటున్నాము. దీని గురించి ఉపోద్ఘాతం చెప్పుకున్నాం. ఆయన రాసింది 1958 నుంచి ఇది బుక్గా రావడం జరిగింది అని. ఇందులో ఫస్ట్ 12 పాయింట్స్ చెప్పుకుందామని అనుకున్నాము. అందులోనే మొదటిది మనం చెప్పుకున్నప్పుడే జ్ఞానము అనే దాని గురించి చెప్పుకుంటున్నాము అని మనం ఆరంభంలో దీని గురించి కొంచెం పరిచయాత్మకంగా చెప్పుకున్నాం. అయితే మొట్టమొదటిది ఇప్పుడు చదువుతున్నాం. ఇది మనం సూక్తి మాత్రం వీలైనంత వరకు ఇంగ్లీషుది చదువుకొని దాంట్లో తెలుగు కూడా చెప్పుకుందాం. తెలుగు మనకి మూలం ఏంటండి అంటే మనకి శ్రీ అరవిందుల థాట్స్ అండ్ ఎఫరిజమ్స్ బై ద మదర్ అనేది ఇంగ్లీష్దే. దాని తెలుగు అనువాదం మనకి కేవీ రావు గారు చేశారు. ఆ పుస్తకాన్ని ఆధారంగా చేసుకుని మనం చెప్పుకుంటున్నాం. మొట్టమొదటి థాట్ వచ్చేప్పటికి ఇది మోస్ట్ ఇంపార్టెంట్గా మదర్ చెప్పింది ఒకటి చదువుకుందాం. మొన్న కూడా చెప్పాను. ఇట్ ఈజ్ నో యూజ్ రీడింగ్ బుక్స్ ఆఫ్ గైడెన్స్ ఇఫ్ వన్ ఈజ్ నాట్ డిటర్మైన్డ్ టు లివ్ వాట్ దే టీచ్ అని మదర్ విత్ బ్లెస్సింగ్స్ అని చెప్పారు. సాక్షాత్తు అందులో ఇవి మన అసలు చాలా సైకలాజికల్ విషయాలండి. ఓకే, ఎలా ఉంటాయి మన భావనలు అనేది చెప్తున్నారు. మనలో ఉండే ఆలోచనలు, భావాలు ఎలా ఉండాలి, ఓకే, ఎందుకు సరిగా ఉండటం లేదు అనేది మనం చెక్ చేసుకోవడానికి ఇది చాలా ఉపయోగపడేటువంటి ఉద్గ్రంథం. అయితే అందుకనే ఈ గైడెన్స్ ఇచ్చేటువంటి ఈ పుస్తకాన్ని మనం చదివి వదిలేయకుండా మార్గదర్శకత్వం వహించే గ్రంథాలు బోధించేదానిని జీవించాలి అని నిర్దేశించుకోకపోతే వాటిని చదివినందువల్ల ప్రయోజనం ఏమీ లేదు అని మదర్ అన్నమాటని తెలుగులో అనువాదం. అందుకని మనం దాన్ని మన అనుభవంలో కూడా తెచ్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి ఏంటంటే దేర్ ఆర్ 2 allied powers in man, knowledge and wisdom. Knowledge is so much of the truth seen in a distorted medium as the mind arrives at by groping. But wisdom, what the eye of divine vision sees in the spirit. అదండి వండర్ఫుల్ విషయం. చాలా మామూలుగా నాలెడ్జ్, విజ్డమ్ మనం ఏదో సినానిమ్స్లా వాడేస్తున్నాం. అది దానికి ఎంత అర్థం చెప్తున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తెలుగులో మనిషిలో పరస్పర అనుబంధిత శక్తులు 2 ఉన్నాయి. అవి జ్ఞానం, వివేకం. చీకట్లో వెతుకులాడుతూ వెళుతున్నటువంటి అంటే తడుముకుంటూ వెళ్తున్నటువంటి మన ప్రయాణంలో వికలమైన మాధ్యమంలో దర్శించిన సత్యానికి అంటే ఇక్కడ డిస్టార్టెడ్ మీడియం అన్నదానికి తెలుగు వికలమైన మాధ్యమం అని చెప్తున్నారు. కొంత తెలుగు కంటే కొన్ని చోట్ల ఇంగ్లీష్ పదాలు కొంచెం బాగా అలవాటు మీద తేలిగ్గా ఉంటాయని అవి కూడా చెప్పుకుంటున్నాం. దర్శించిన సత్యానికి సంబంధించినది జ్ఞానం. అందుకని అదే ఇక్కడ మనకు చెప్పారు నాలెడ్జ్. అలాగే ఆధ్యాత్మికతకు సంబంధించిన దానిని దివ్య దృష్టి కల నేత్రం దర్శించగలిగేటువంటిది డివైన్ విజన్ అని చెప్పారు. దర్శించగలిగేది వివేకం అని చెప్తున్నారు. ఓకే, అది విజ్డమ్ అని. అంటే ఇక్కడ
మనిషిలో ఉన్నటువంటి సమస్త అంశాలు తమలో తాము పోట్లాడుకుంటూ ఉండడాన్ని చూడడానికి మనం అలవాటు పడిపోయినందువల్ల అవి పరస్పర స్నేహంగా ఉంటాయి అనేది మనం గ్రహించలేకపోతున్నాము అనేది మదర్ వ్యాఖ్యానంలో వస్తుంది. ఎందుకని ఒకరు అడిగారు, ఒక భక్తులు, ఎందుకని అవి పరస్పర అనుబంధ శక్తులు ఎలా అయ్యాయి అవి అని. అంటే పైనుంచి వస్తున్నటువంటి శక్తులు ఎప్పుడూ కూడా మనలో ఒక హయ్యర్ లెవెల్కి మనల్ని తీసుకువెళ్ళడానికే వస్తాయండి. అవి ఎప్పుడూట పరస్పర స్నేహం కలిగినవే అయి ఉంటాయి. అది మన జీవితంలో, మన వ్యవహారంలో మనం వాటిని సరిగా అర్థం చేసుకోలేకపోవడం వల్ల కేవలం మనసుతోటే ఆలోచించటం వల్ల మనం వాటి యొక్క శక్తులను గుర్తించలేకపోతున్నాం అని ఇక్కడ స్పష్టంగా అమ్మ చెప్తున్నారు. అది అయితే ఇవి పైకి మాత్రమే అలా కనిపించేటువంటి తగువుల్లా కనపడతాయి. ఉన్నత సీమల నుండి వచ్చే సమస్త శక్తులు నిజానికి ఆవశ్యకంగా పరస్పర అనుబంధం కలవే. అవిద్యతో పోరాడడానికి అవి ఐక్యమై ఒక అంగీకారానికి వచ్చి ఉన్నాయి. అర్థం చేసుకోగలిగిన వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా చాలినంత స్పష్టంగా శ్రీ అరవిందులు ఈ శక్తులలో ఒకటి మనస్సుకు సంబంధించినది అని, రెండవది ఆధ్యాత్మికతకు సంబంధించింది అని స్పష్టంగా శ్రీ అరవిందులు చెప్పారు. ఆయన తమ సూక్తిలో చెప్పారు ఇట్లా, ఏమనండి, వ్యక్తం చేయాలి అనుకుంటున్న గంభీర సత్యం యథార్థంగా ఇదే. రెండో శక్తిని అంటే ఈ విజ్డమ్ అని చెప్పిన వివేకాన్ని పొందాలనుకున్నా మనస్సు పొందలేదు. ఎందుకంటే ఆ రెండో శక్తి ఆధ్యాత్మికతకు సంబంధించినది. అది ఆధ్యాత్మిక చేతనతో కలిసి మనిషిలో ఉదయిస్తుంది. అందుకని అది మామూలుగా తెలుసుకునేటువంటి మనసుతో తెలియదు. అది స్పిరిచువల్ కాన్షియస్నెస్తో మాత్రమే దానిని మనం గ్రహించగలుగుతాము అని చెప్తున్నారు. అయితే ఇక్కడ మరి ఇక యథార్థ జ్ఞానం కాకపోయినప్పటికీ జ్ఞానానికి సంబంధించిన మానసికమైనటువంటి ఒక భాగం అయినప్పటికీ ఎంతో శ్రమించడం ద్వారా మనస్సు పొందగలిగినది ఏదో అది జ్ఞానం. కానీ వివేకం అసలు మనస్సుకే సంబంధించినది కాదు. మనస్సు దానిని అసలు ఏమాత్రం పొందడానికి శక్తి మనసుకి లేదు. అయితే ఎందుకంటే వాస్తవానికి అది ఏమిటో కూడా మనసుకు తెలియదు. అసలు వివేకం అనేది ఏమిటో కూడా మనసుకు తెలియదు. ఇంకా అది మనసు ఏం గ్రహిస్తుందండి? మళ్ళీ చెప్తున్నాను, వివేకం సారత ఆధ్యాత్మ శక్తికి, అధ్యాత్మ శక్తి అంటే ఆధ్యాత్మికత కలిగినటువంటిది. అది ఆధ్యాత్మిక చేతనతో మాత్రమే ఉదయిస్తుంది అని ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు. అయితే ఎప్పట్లాగానే మరి శ్రీ అరవిందులు చెప్పిన దానికి అర్థం అనేక స్థాయిలలో ఉంటుంది. అది ముందు అసలు వీరి ఫిలాసఫీలో తెలుసుకోవాల్సిందే అదండి. ఒక మనస్సు, తర్వాత ఇంకోటి అనక అసలు మనస్సులోనే ఇంకా చాలా స్థాయిలు ఉన్నాయి. అయితే ఒకటి చాలా నిర్దిష్ట స్థాయికి చెంది ఉంటుంది, మరొకటి చాలా సాధారణ స్థాయికి చెంది ఉంటుంది. చాలా నిర్దిష్టమైన స్థాయికి చెందిన అర్థంలో వికల మాధ్యమం, మానసిక మాధ్యమం. అంటే మానసిక మాధ్యమం అజ్ఞానంలో పనిచేస్తుంది కనుక అది సత్యాన్ని పరిశుద్ధంగా వ్యక్తం చేయలేదు. కానీ అసలు మొత్తం జీవితమే అజ్ఞానంలో సాగుతోంది కనుక వికల మాధ్యమం కూడా భూమి వాతావరణానికి సంబంధించిందే కనుక అది పూర్తిగా తన ద్వారా జరిగే సత్యాన్వేషణను కూడా వికలం చేసి చూపిస్తుంది. అదండి ఇక్కడ వికల మాధ్యమం అంటే. అంటే ఈ సూక్తికి సంబంధించిన అత్యంత సూక్ష్మమైన విషయం ఇక్కడే ఉంది. ఏంటండి అంటే
తడుములాడుతూ వెతుకుతూ మనస్సు ఎక్కడికి చేరుకుంటోంది, అది ఎప్పుడూ తడుములాడుతూనే ఉంటుంది అని తెలుసుకోవాలి అని కాంక్షిస్తూనే ఉంటుంది. ఏదో తెలుసుకోవాలని మాత్రం మనస్సు కోరుకుంటూనే ఉంటుంది. అది తిప్పలు పడుతూ లేస్తూ తిరిగి తనను ముందుగా భావించిన చోటికే వెళ్తూ ఉంటుంది. కృషి చేస్తుంది, తిరిగి ప్రయత్నం చేస్తుంది. మనకు తెలుసు ఇదంతా మనం అనుభవిస్తున్నదేనండి. దాని పురోగమనం ఆగి ఆగి సాగుతూ ఉంటుందని తెలుసు. కానీ అది సత్యాన్ని గురించి, అలాంటి పరిస్థితుల్లో సత్యాన్ని గురించి ఏం గ్రహిస్తుంది? ఒక చిన్న ముక్క, అంటే శకలమా చిన్న ముక్క అయినా ఇంకా సత్యమే అయి ఉన్నది ఏదో ఉన్న దేన్నో దాన్ని నా కాని, అంటే సత్యానికి సంబంధించింది ఏమైనానా ఒకవేళ కాని పక్షంతో అసంపూర్ణంగా లేక ఇంకా ఎంత మాత్రము సత్యం కానిదాన్న అది దేన్ని గ్రహిస్తుంది అని. అంటే సత్యాన్ని గ్రహిస్తుంది అంటానికి ఎలాగా దానికి ఎక్కడ తెలుస్తుంది ఏది సత్యము అనేటువంటిది అని. బహుశా మనం కూడా దాన్ని అనేక సార్లు చెప్పామేమో. పాక్షిక అసంపూర్ణ సకల సదృశ్యమైన జ్ఞానాన్ని మాత్రమే మనం పొందగలము అని మన మనసుకి అదే చెప్పామేమో, అందుకని అదే గ్రహిస్తుందేమో. అందుచేత అది యథార్థ జ్ఞానం కాజాలదని మనం వినడానికి అలవాటు పడిపోయిన దృక్పథం. దానిని గురించి తెలియాలంటే కొంచెం అధ్యయనం చేయవలసిన అవసరం ఉంది. అయినప్పటికీ ఒక వికలమైన మాధ్యమంలో సత్య దర్శనం అని శ్రీ అరవిందులు అన్నదాని అర్థం అంతకన్నా చాలా చాలా ఆసక్తికరమైనది. అది మనం గ్రహించాల్సింది. సత్యం ఒక సకలం, అంటే అంతా వ్యాపించి ఉన్నది సత్యం. అందుకని ప్రతిదీ అవసరమే. ఏ వికల మాధ్యమం ద్వారా నువ్వు చూస్తున్నావో అది మానసిక వాతావరణం. అది సమస్త అంశాలను అభివ్యక్తం చేయడానికి కానీ, లేక వ్యక్తం చేయడానికి కానీ, లేక చూడడానికి సైతం తగినది కాదు. అందుచేత దానికి ఎంత మాత్రం సత్యం అనలేము. అంటే మనసుతో గ్రహించిన దానిని మనం సత్యం అని అనలేము. కాకపోతే సారత సత్యమైనది ఏదో కొంత అది, కానీ అది మానసిక వాతావరణంలో ఎంత మాత్రం లేదు. అంటే అది అంతకంటే ఏదో ఉంది అని చెప్పేది మనసే కదండి. అందుకని అది ఒక సోపానం మాత్రమే. అందుకని అధ్యయనం చేయాలి అని చెప్తున్నారు. కనుక క్లుప్తీకరించి చెప్పాలి అంటే మానవ మనస్సుచే గ్రహించబడింది జ్ఞానం తప్పక అజ్ఞానంలోని జ్ఞానం అవుతుంది. ఎందుకంటే చాలా పరిశ్రమలు చేసి ప్రయోగాలు చేసి అనుభవంతో పడుతూ లేస్తూ తెలుసుకుంటున్నది కాబట్టి దానికి కొంత అజ్ఞానం యొక్క టచ్ అందులో ఉంటుంది. దానిని అజ్ఞానమయ జ్ఞానం అని కూడా చెప్పచ్చు. కాకపోతే ఈ వివేకం అనేది మాత్రం సత్య దర్శనం, అభివ్యక్తిలో దానిని అన్వయించడం. అది సత్య దర్శనం యొక్క అభివ్యక్తిలో తెలుసుకునేదే వివేకం. అంటే మనము ఈ జ్ఞానం, ఇది మదర్ చెప్పింది, ఈ జ్ఞానం అనేటువంటి దాంతో మనం మనకు చాలా జ్ఞానం ఉంది, మనం చాలా విషయాలు తెలిసాయి అన్న దానితో ఊరుకుంటే మనసు వరకే మనం గ్రహించినట్లు. శ్రీ అరవిందుల మార్గంలో ముందుకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళం వివేకం కోసం ప్రయత్నం చేయాలి. దీనికి అంతర్మథనంతో సాధ్యమవుతుంది. ఎంత స్పష్టంగా చెప్పారండి. అందుకని అర్థం చేసుకుందాం, ఆచరిద్దాం. ఇదంతా ఆచరణ అంటే 1కి 10 సార్లు తలుచుకోవడం, ఇంకా పైన ఒకటి ఉంది దాన్ని గ్రహించాలి అని మనం ప్రయత్నం చేయడం. అది మనం దీమదలో చదువుకున్నాం, అమ్మకి అప్ప చెప్పేస్తే ఆవిడే మనల్ని అక్కడికి తీసుకెళ్తుంది. ఓకే, స్వస్తి.